చాలా సంవత్సరాల క్రితం జరిగింది. ఒక ముసలమ్మ చేసిన పని. భిక్షగత్తె ఇళ్ళమ్మడి తిరిగి పైసలు ఆడుకొని బతికే తల్లి. అంత భిక్షగాళ్ళు అంత సత్రాల్లో ఉంటారు కదా, అట్లాంటి సత్రంలో ఉంది ఆ తల్లి, ఎవరు దిక్కులేంది. ఎట్ట తెలుసుకుందో యేసు ప్రభు గురించి తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొందుకొని ప్రభువుకు ప్రార్థన చేసుకుంటా ఉంది. రోజు ఏడ్చేదంట, నా కాళ్ళని అయిపోయినాయి ప్రభా, ఇప్పుడు నేను నీ కోసం ఏం చేయగలను, నా తండ్రి నీ కోసం నేను ఏదో ఒకటి చేయాలని ఆశగా ఉంది ప్రభువా. మరి అక్కడక్కడ వాక్యం ఏంటదిగా, నా బోటోడు చెబుతాడుగా, దేవుని స్తోత్రం, దేవుని పని చేయండి, దేవుని కోసం బతకండి, ఏదో ఒకటి సాధించండి, 4 ఆత్మల్ని రక్షించండి అని నా బోటోడు చెబుతుంటాడు కదా. ఏమో స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. పక్కన వాళ్ళు బలకరించండి, కొద్దిగా పక్కన వాళ్ళు చేతులు కలపండి. బాగున్నారా, బతికే ఉన్నారా, పలకరించండి కొద్దిగా. వినండి, మీకు గాలి అట్లా నాకు ఆడట్లేదు కాబట్టి నేను త్యాగం చేశాను, నాకు ఫ్యాన్ పెట్టినా త్యాగం చేశాను, మీకు ఆడని గాలి నాకు కూడా వద్దు అని. కాబట్టి మరి అది వినండి. 2 మొక్కలు చెప్పేసి నేను ముగించి మందిరం ఓపెన్ చేసి జంప్. మళ్ళీ రేపు ఇంకొక ఊరు ఉంది, కనిగిరి అవతల పామూరు దగ్గర ఉంది మళ్ళీ మందిర ప్రతిష్ట. రోజు ఒక మందిరం తిరుగుతూనే ఉండాలి. ఇక నేను నా పోటోడు చెప్పినప్పుడు ఇందగా మనసులో పెట్టుకుంది, అవును కదా ప్రభా, నిజంగా నీ కోసం బతకపోతే నా బతుకు అర్థమే ఉందయ్యా అని రోజు ఏడుస్తా ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు ఆ తల్లికి. ఇక నుంచి డబ్బులు దాచిపెట్టమని. ఆమె తెచ్చుకున్న డబ్బులు, భిక్షం ఎత్తుకొని తెచ్చుకున్న డబ్బుల్లో కొంత వాడుకొని కొంత దాచిపెడతా ఒక అమౌంట్ చేసింది. అప్పటి రోజుల్లో ఒక అమౌంట్ చేస్తే ఆ డబ్బులన్నీ రెడీ అయిన తర్వాత దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు, ఈ డబ్బులు పెట్టి ఒక రేడియో కొనుక్కోపో అని. ఏంటిదే రేడియో కొను అన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆమెకు ప్రేరణ ఇస్తున్నాడు, రేడియో కొను. రేడియో నేనేం చేసుకునే తండ్రి ముసల్దాన్ని, నాకెందుకు నేను రేడియో అంటే, నువ్వు కొనుక్కురా. సరే ఎవరినో నీ బోట్ అయిన పట్టుకొని పోయి కొనుక్కొచ్చుకుంది రేడియో. అబ్బాయి రేడియో ఒకటి ఇప్పించండి అయ్యా బాబా అంటే ఇప్పించారు. ఇక ఆ రేడియో పెట్టి ఇక బ్యాండ్ అటు ఇటు తిప్పుతా ఉంటది రోజు. ఓ రోజు వాక్యం కనెక్ట్ అయింది, అందులో యేసు ప్రభు వాక్యం కనెక్ట్ అయింది. ఆ వాక్యం పెట్టింది, వింటుంది. అబ్బో, నేను నా దగ్గరికి వచ్చి ఈ మాటలు వినపడుతున్నాయి, స్తోత్రం హల్లెలూయా అనుకుని ఆ మాటలు వింటా ఉంది, ఆనందపడింది. ఇక రేడియో సౌండ్ ఫుల్గా పెట్టి సాయంత్రానికి ఈ భిక్షగాళ్ళందరూ, ఈ గంజాయి వాళ్ళు, ఈ సారాయి వాళ్ళు పొగులంతా అడుక్కుంటారు, సాయంత్రానికి తాగొస్తుంటారు. వాళ్ళందరూ చేరిన తర్వాత కరెక్ట్ గా సాయంత్రానికి 6:30-7 ఆ వాక్యం పెట్టింది. ఆ వాక్యం పెడితే ఆ వాక్యం వస్తా ఉంటే మొదటిసారి విన్నోళ్ళు ఎగతాళి చేశారు, ఏ ముసల్దానా ఏంది హడావుడి చేస్తున్నావు అని. ఏదో లే బాబు ముసల్దాన్ని, నాకు దేవుడు మాటలు వింటున్నాను లేనా ఆయన అని రోజు 3 రోజులు పెట్టింది. 4వ రోజు ఆపింది. మొదటి రోజు ఎగతాళి చేశారు, 2వ రోజు చిన్నగా ఇంట మొదలు పెట్టారు, 3వ రోజు ఇంకొంచెం కనెక్ట్ అయ్యారు, 4వ రోజు ఆపింది. ఆ పెట్టుబడికి వాళ్ళే వచ్చి అడుగుతున్నారు, ఏ ముసల్దానా రోజు ఏదో పెడతావుగా, ఏంది అలా ఏం పెట్టలేదా అన్నారు. ఎందుకులే మీకు ఇబ్బందిగా ఉంది, ఏమన్నా ఇబ్బందా పాడా బాబా మనకుండా దేవుడు మాటలు పెట్టి ఉంది, అవేమైంది వాళ్ళు అడిగారు. పెట్టింది. నీకు తెలుసా, దాదాపు 40 మంది కనెక్ట్ అయ్యారు. ఆ భిక్షగాళ్ళ గుంపులోంచి 40 మంది కనెక్ట్ అయ్యారు బ్రదర్. గంజాయి వదిలిపెట్టారు, తాగుడు వదిలిపెట్టారు. అంతకుముందు ఏవేవే పాటలు పాడుకుంటూ అడుక్కునేవాళ్ళు, ఇప్పుడు ఆ పాటలను వదిలిపెట్టేసి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే, నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఆ జీవితాలు ఎలా మార్చబడ్డాయో. ఆమె కాళ్ళు పనిచేయని ముసలమ్మ రేడియోను ఉపయోగించి, అది వాడబడాలయ్యా, నీకోసం నన్ను వాడుకోయ్యా, నీ పని చేయాలని ఆశ ఉంది ప్రవ్వా అని నువ్వు ఏడిస్తే ఐడియా నీకు ఇస్తాడు, అవకాశం నీకు ఇస్తాడు, కావాలంటే ఆర్థిక సమృద్ధి కూడా నీకు ఇస్తాడు, అనుకూల పరిస్థితులు నీకు రప్పిస్తాడు. నువ్వు వెళ్ళలేకపోతే వాళ్ళని నీ ముందుకే తెప్పిస్తాడు. జస్ట్ ఇక నువ్వు మాట్లాడాలని తీసుకొచ్చాను అంటాడు.